the incorrect plural form. Ox, ox, singular, singular. ఇది oxen. ఇది plural. ఇది కరెక్ట్. నైఫ్, నైఫ్, సింగులర్. ప్లూరల్ చూడండి, ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నైఫ్, వైఫ్, లీఫ్, ఇవన్నీ సింగులర్. వీటిని ప్లూరల్కి ఎలా తీసుకెళ్ళాలి? ప్లూరల్కి తీసుకెళ్ళాలంటే ఈ ఎఫ్ఈ కానీ ఎఫ్ కానీ ఎండింగ్లో ఉంది అంటే సింగులర్లో ప్లూరల్కి ఎలా వెళ్ళాలి? ఇక్కడ ఎన్ఐఎఫ్, వీటికి విఈఎస్తోని రీప్లేస్ చేయాలి. అంటే ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ ఉంటే దానికి సింగులర్లో, ప్లూరల్లో విఈఎస్తోని రీప్లేస్ చేయాలి. ఎఫ్ఈని తీసేసి విఈఎస్ పెట్టాం. నైఫ్స్. వైఫ్కి వైఫ్స్ అని పెట్టకండి, ఎస్ పెట్టకండి దానికి. ఇక్కడ చూడండి, వైఫ్ ఎఫ్యూ ప్లేస్లో విఈఎస్, వైఫ్స్. లీఫ్లో ఎల్ఈఎఫ్, ఎల్ఈఏ, ఎఫ్ ప్లేస్లో విఈఎస్, లీవ్స్, వైఫ్స్. ఇవి ప్లూరల్ ఫార్మ్స్. అంటే ఇది కూడా కరెక్ట్. చిల్డ్రన్ కూడా కరెక్ట్. ఈ షీప్స్ ఉంది కదా, ఈ షీప్స్ ఇది రాంగ్. ఎలా? షీప్ అన్నది ఇది సింగులర్లో అయినా సేము అండ్ ప్లూరల్లో అయినా సేమ్. అలా మనకి ఇంకొక వర్డ్ కూడా ఉంది, డీర్. డీర్, డీర్ కూడా అంతే, సింగులర్లో అయినా సేమ్, ప్లూరల్లో అయినా సేమ్. సో ఇది మనకి రాంగ్ వన్. అంటే ఇది మనకి ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ అన్నాడు కదా, ఇది అంటే రైట్ ఆన్సర్ ఇది. షీ ఈస్ అరైవింగ్ డాష్ ద ఎయిర్పోర్ట్ టునైట్. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో ఏదో ఒకటి రైట్ ఆప్షన్ ఉంది. ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.